అమ్ముతారో లేరో కానీ నిజంగా చెప్తున్నా, ఇవి మాత్రం నేను రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏది కాదండి. ఈ బిస్కెట్స్ చేసింది నేను మక్క పిండితోటి. మక్క పిండి అంటే మన మక్క రొట్టె, మక్కుప్పిడి పిండి, మక్కట్లు పోసుకుంటూ చూసినావా, ఆ మక్క పిండితో చేసిన బిస్కెట్స్ అండి. అండ్ షుగర్ కూడా వాడలేదు. ఇంట్లో నేను చేసిన నెయ్యి అండ్ బెల్లం అండ్ మక్క పిండితో చేశానండి. కాకపోతే కొంచెం కింద మాడినట్టు అయింది, ఎందుకంటే ఓవెన్లో కాదు గ్యాస్ మీద చేశాను. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి, మీకు కావాలంటే ఇది ఇగో చూసారా, సౌండ్ వస్తుందా చూడండి, అంత గట్టిగా పర్ఫెక్ట్గా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, రెసిపీ చెప్తాను, రెసిపీ పెడతాను. మక్క పిండి అండి, ఇప్పటివరకు మక్క పిండితో బిస్కెట్స్ ఎవరు చేసి ఉండరు. మక్క పిండితో చేశాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.